స్టూడెంట్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసిఎల్లో డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, అదేవిధంగా బీఎస్సీలో స్పెషలైజేషన్ చదివిన వాళ్ళకి ఒక హ్యూజ్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. 343 పోస్టులతో జూనియర్ ఇంజనీర్, దాన్ని ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అని అంటున్నారు. స్టూడెంట్స్, ఇది ఒక హ్యూజ్ రిక్వైర్మెంట్. ఎగ్జామ్ కూడా, అప్లికేషన్ డేట్ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. రిక్వైర్మెంట్ కూడా తొందరగా ఉంటుంది. ఒకసారి ఆ డీటెయిల్స్కి వెళ్దాం. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 28 డిసెంబర్ 2025, అంటే జస్ట్ ఒక 2 days ముందే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 9th జనవరి 2026, అంటే అక్కడ ఒక 10 days, ఇక్కడ ఒక 10 days. ఓన్లీ 20 days మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి టైం ఇచ్చారు. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ సిబిటి. ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో సెంటర్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్, మరి 7 days బిఫోర్ కండక్ట్ ఆఫ్ సిబిటి అని చెప్పారు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా ఒక రఫ్గా ఒక ఐడియా కూడా ఇచ్చారు. లాస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2026. సో ఈ డిప్లొమా జూనియర్ ఇంజనీర్ డిప్లొమా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి, అదేవిధంగా బీఎస్సీలో ఆ స్పెషలైజేషన్ చదువుకున్న విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఆయిల్ సెక్టార్లో ఉన్నంత మంచి శాలరీ ఆల్మోస్ట్ మనకి ఇంకా టెక్నికల్లో చూసుకున్నా కూడా ఆయిల్ సెక్టార్లో ఒక హ్యూజ్ శాలరీ కూడా మంచిగా ఉంటుంది. మరి లైక్లీ షెడ్యూల్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ కంప్లీట్ రిజల్ట్స్ కూడా 2 weeks ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ సిబిటి. అంటే 9th జనవరితో అప్లికేషన్ డేట్ అయిపోతుంది. అదేవిధంగా లాస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మనకు ఎగ్జామ్ ఉంటుంది. 2 weeks లో రిజల్ట్ ఇచ్చేస్తామని చెప్పారు. మరి 343 పోస్టుల్లో ప్రొడక్షన్లో దాంట్లో రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. రిలేటెడ్ వాళ్ళకి 232 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా P&U వాళ్ళకి 37, తర్వాత మెకానికల్ ప్రొడక్షన్ వాళ్ళకి 22, ఎలక్ట్రికల్ వాళ్ళకి 12, మెకానికల్ వాళ్ళకి 14, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి 6, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ కొన్ని స్పెషలైజేషన్ వాళ్ళకి 20, టోటల్గా 343 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా విద్యార్థులకి ఇది ఒక హ్యూజ్ రిక్వైర్మెంట్. అదేవిధంగా సువర్ణ అవకాశం. ఎగ్జామ్ ఎవ్రీథింగ్ మనకు జనవరిలోనే కంప్లీట్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ అయి ఉండి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్తున్నాను స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.